పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయిన పేరు రత్న దేబ్నాథ్. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చోట ఈమె గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక తల్లి తన కూతురికి న్యాయం కోసం చేసిన పోరాటం అదే ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజంగా న్యాయం కోసం పోరాడిన ఒక తల్లి గెలుపా? ఈ కథలో వాస్తవం ఎంత? వైరల్ స్టోరీ ఎంత? రత్న దేబ్నాథ్ నిజంగా ఎవరు? ఆమె వెనుక జరిగిన అసలు ఘటన ఏమిటి? మమతా ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ మొత్తం కథ వెనుకున్న నిజాలను, సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెరేటివ్స్ ను డీప్ గా బ్రేక్ చేసి ఒక్కో పాయింట్ క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల వైరల్ అవుతున్న పేరు రత్న దేబ్నాథ్. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న కథనం ప్రకారం కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న జూనియర్ డాక్టర్ అయిన తన కుమార్తె ఒక దారుణ ఘటనకు గురైందని, ఆ ఘటన తర్వాత న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెబుతున్నారు. ఈ కథలో ఉన్న భావోద్వేగం, అన్యాయం, న్యాయం కోసం చేసిన పోరాటం వంటి అంశాలు ప్రజల మనసులను బలంగా తాకడంతో ఇది చాలా వేగంగా వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయని సోషల్ మీడియా నెరేటివ్ చెబుతోంది. ముఖ్యంగా మహిళల భద్రత సరిగా లేదనే అంశం, బాధితులకు సమయానికి న్యాయం జరగటం లేదు వంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ ఘటనను కేవలం ఒక క్రిమినల్ కేసుగా కాకుండా రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పరిస్థితికి ఒక ఉదాహరణగా ప్రస్తావిస్తూ రాజకీయ చర్చలు ముదిరిపోయాయి. ఇక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా ఎత్తి చూపిందని ప్రచారం జరిగింది. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలబడి ఈ ఘటనను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళల భద్రత అనే అంశాన్ని ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈ క్రమంలోనే రత్న దేబ్నాథ్ రాజకీయాల్లోకి ప్రవేశించిందని, ఆమెకు పానీహతి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారని, చివరకు ఆమె భారీ మెజారిటీతో గెలిచిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలు ఇది ఎక్కడి నుండి ఆరంభమైంది అనే విషయానికి వద్దాం. అది 2024 ఆగస్టు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై దారుణ అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణ శిక్ష ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా కోర్టు జీవిత ఖైదుతో సరిపెట్టింది. ఇక ఈ కేసులో మరో సంచలన పరిణామం ఏమిటంటే ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేయటం. అవినీతి, సాక్ష్యాల తారుమారు, నిందితుడికి సహకరించారనే ఆరోపణలు ఈ కేసును మరింత సీరియస్ గా మార్చాయి. అయితే ఇక్కడ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రజలు అప్పట్లో భారీగా నిరసనలు కూడా తెలిపారు. ఇక ఈ ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితురాలి కుటుంబం, ప్రభుత్వం దర్యాప్తు సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఇలా తన కుమార్తెకు న్యాయం కోసం పోరాడిన తల్లి చివరికి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొందరు దీన్ని న్యాయం గెలిచిన ఉదాహరణగా చూపిస్తుంటే మరికొందరు రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను ఉపయోగించుకున్నారని విమర్శిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహిళల భద్రత, న్యాయం కోసం పోరాటం, భావోద్వేగాల రాజకీయాలు అనే అంశాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఒక వ్యక్తిగత విషాదం ఎలా సామాజిక చర్చగా మారి అక్కడి నుంచి రాజకీయ అజెండాగా ఎలా మారిందో ఈ నెరేటివ్ బలంగా చూపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయిన పేరు రత్న దేబ్నాథ్. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చోట ఈమె గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక తల్లి తన కూతురికి న్యాయం కోసం చేసిన పోరాటం అదే ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజంగా న్యాయం కోసం పోరాడిన ఒక తల్లి గెలుపా? ఈ కథలో వాస్తవం ఎంత? వైరల్ స్టోరీ ఎంత? రత్న దేబ్నాథ్ నిజంగా ఎవరు? ఆమె వెనుక జరిగిన అసలు ఘటన ఏమిటి? మమతా ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ మొత్తం కథ వెనుకున్న నిజాలను, సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెరేటివ్స్ ను డీప్ గా బ్రేక్ చేసి ఒక్కో పాయింట్ క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల వైరల్ అవుతున్న పేరు రత్న దేబ్నాథ్. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న కథనం ప్రకారం కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న జూనియర్ డాక్టర్ అయిన తన కుమార్తె ఒక దారుణ ఘటనకు గురైందని, ఆ ఘటన తర్వాత న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెబుతున్నారు. ఈ కథలో ఉన్న భావోద్వేగం, అన్యాయం, న్యాయం కోసం చేసిన పోరాటం వంటి అంశాలు ప్రజల మనసులను బలంగా తాకడంతో ఇది చాలా వేగంగా వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయని సోషల్ మీడియా నెరేటివ్ చెబుతోంది. ముఖ్యంగా మహిళల భద్రత సరిగా లేదనే అంశం, బాధితులకు సమయానికి న్యాయం జరగటం లేదు వంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ ఘటనను కేవలం
కేవలం ఒక క్రిమినల్ కేసుగా కాకుండా రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పరిస్థితికి ఒక ఉదాహరణగా ప్రస్తావిస్తూ రాజకీయ చర్చలు ముదిరిపోయాయి. ఇక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా ఎత్తి చూపిందని ప్రచారం జరిగింది. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలబడి ఈ ఘటనను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళల భద్రత అనే అంశాన్ని ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈ క్రమంలోనే రత్నా దేవనాథ్ రాజకీయాల్లోకి ప్రవేశించిందని, ఆమెకు పానీహతి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారని, చివరకు ఆమె భారీ మెజారిటీతో గెలిచిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలు ఇది ఎక్కడి నుండి ఆరంభమైంది అనే విషయానికి వద్దాం. అది 2024 ఆగస్టు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై దారుణ అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణ శిక్ష ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా కోర్టు జీవిత ఖైదుతో సరిపెట్టింది. ఇక ఈ కేసులో మరో సంచలన పరిణామం ఏమిటంటే, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేయటం. అవినీతి, సాక్ష్యాల తారుమారు, నిందితుడికి సహకరించారనే ఆరోపణలు ఈ కేసును మరింత సీరియస్ గా మార్చాయి. అయితే ఇక్కడ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రజలు అప్పట్లో భారీగా నిరసనలు కూడా తెలిపారు. ఇక ఈ ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితురాలి కుటుంబం, ప్రభుత్వం దర్యాప్తు సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఇలా తన కుమార్తెకు న్యాయం కోసం పోరాడిన తల్లి చివరికి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొందరు దీన్ని న్యాయం గెలిచిన ఉదాహరణగా చూపిస్తుంటే, మరికొందరు రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను ఉపయోగించుకున్నారని విమర్శిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహిళల భద్రత, న్యాయం కోసం పోరాటం, భావోద్వేగాల రాజకీయాలు అనే అంశాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఒక వ్యక్తిగత విషాదం ఎలా సామాజిక చర్చగా మారి అక్కడి నుంచి రాజకీయ అజెండాగా ఎలా మారిందో ఈ నెరేటివ్ బలంగా చూపిస్తోంది.